ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చైనటువంటి లేఖనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఈ భాగం మనకందరికీ పరిచయం. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అని రాయబడింది. ఈ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నటువంటి ఈ తండ్రి తన జీవనయానాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా చిన్న కుమారుడు ఒకానొక సమయంలో వచ్చి ఏమడుగుతాడంటే, నాకు వచ్చేటువంటి భాగం ఏదుందో ఆస్తిలో అది నాకు ఇచ్చేయమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ ఆస్తిని తండ్రి పంచిపెట్టిన తర్వాత 13వ వచనంలో మనం చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోతూ వచ్చాడు. దూరదేశానికి వెళ్ళినటువంటి ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని అంతటినీ, అంటే తన భాగానికి వచ్చినటువంటి ఆస్తిని అంతటినీ దుర్వ్యాపారం వలన నష్టపరుచుకుంటూ వచ్చాడు. దుర్వ్యాపారం వలన నష్టపరుచుకోవడం మాత్రమే కాదు కానీ సమస్తము కోల్పోయినాడు. 14 నుండి 15 వచనాల్లో కనుక మనం చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. కరువు వచ్చి పూర్తిగా అచేతరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం గొలిపినటువంటి ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, గొప్ప కరువు రాగా ఈ చిన్న కుమారుడు ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడడం మాత్రమే కాదు, 15వ వచనంలో మనం చూస్తాము, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఒకని చెంత చేరాడంట. ఎందుకు చేరాడంటే పనికి చేరాడు. నిజానికి ఆస్తిలో భాగం కలిగినటువంటి వాడు, ఆస్తిలో ఉండేటువంటి భాగాన్ని పట్టుకొని దూరదేశానికి వ్యాపారం నిమిత్తం వెళ్ళినటువంటి వాడు, నిజానికి చెప్పాలంటే వ్యాపారవేత్తగా ఉండవలసినటువంటి వాడు, కానీ ఏమైపోయాడంటే దుర్వ్యాపారము వలన తన ఆస్తిని అంతటిని నష్టపరుచుకొని ఒక పనివాడిగా చేరుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ పనివాడిగా చేరుతూ వచ్చాడో ఇక్కడ మనము ఈ 15 చివరిలో మనం చూస్తున్నాం, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపాడు. హీనమైనటువంటి స్థితికి క్రమేపీ తన జీవనం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పందులను మేపేటువంటి స్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇందరితో ఆగిపోతే బాగుండు, కానీ 16వ వచనంలో రాసింది చూడండి, ఆకలితో అలమటించిపోయి ఈ వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు, పందులు తినేటువంటి పొట్టు తినాలనేటువంటి స్థితికి దిగజారిపోతూ వచ్చాడు. ఇది అక్షరార్థంగా మనం ఆలోచన చేయడానికి పూనుకుంటే ఈ చిన్న కుమారుడు ఎవరో కాదు కానీ నీవు నేనే. మన పాపమును బట్టి మనము తండ్రిని, దేవాతి దేవుణ్ణి విడిచి తిరిగాడినటువంటి వారమే. మన హీనమైన దౌర్భాగ్యపు స్థితి పాపమును బట్టి ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలోనికి మనం దిగజారిపోతూ వచ్చాం. ఆ హీనమైనటువంటి స్థితి, పందులను మేపడమే హీనం అంటే ఆ పందులు తినేటువంటి మరింత హీనమైనటువంటి స్థితికి మనం నెట్టివేయబడుతూ వచ్చాం. కారణం పాపం యొక్క పర్యవసనం. అయితే ఇట్టి స్థితిలో నుండి ఈ తండ్రి, చిన్న కుమారుని యొక్క తండ్రి, 20వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. లూకా 15:20 అందరం కలిసి చదువుదాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కనుక ఈ తండ్రి, ఈ పరలోకపు తండ్రియే, మన పరలోకపు తండ్రియే. మనం కూడా పాపమును బట్టి ఎంతో దురవస్థలోనికి దిగజారిపోయినప్పుడు మన మీద సైతం ఈ పరలోకపు తండ్రి కనికరపడ్డాడు. మనం ఇంకా దూరంగా ఉండగానే మన మీద తన ప్రేమను కుమరిస్తూ వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు, హక్కును చేర్చుకుంటూ వచ్చాడు. కనుక ఈ పరలోకపు ఈ తండ్రి, ఈ చిన్న కుమారుని యొక్క తండ్రిలో మనము ప్రతిక్షేపించుకొని చూడవచ్చు. ప్రప్రథమంగా ఈ చిన్న కుమారుని యొక్క తండ్రి ఎలాంటి వాడంటే ప్రేమ కలిగినటువంటి తండ్రి. ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఈ ప్రేమ కలిగినటువంటి తండ్రి కనుకనే బహుశా 12వ వచనంలో మనము చూస్తే అక్కడ బాగా మిమ్మనంగానే కాస్తో కూస్తో బతిమాలు ఉండవచ్చు, ప్రేమను కుమరించి ఉండవచ్చు. అయితే మనము ఆలోచన చేయడానికి పూనుకొని ప్రయత్నం చేస్తే కనుక నిస్సందేహంగా మన పరలోకపు తండ్రి సైతము ప్రేమ కలిగినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటే మనకందరి కంఠస్థం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. కనుక మన ప్రభువు శాశ్వతమైనటువంటి ప్రేమ చేత మనని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎలాంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి అంటే మనం ఇంకా ప్రేమించకుండగానే మనము తన యొద్దకు చేరి రాకమునిపే తన అద్భుతమైనటువంటి ప్రేమను మన జీవితాల్లో కుమ్మరించినటువంటి వాడేనా.
కనుక ప్రేమ కలిగినటువంటి తండ్రి, ప్రేమను ధ్వజముగా మన మీద ఎత్తినటువంటి తండ్రి అయిన. 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19 అండి. 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. కనుక ఇక్కడ ఈ మాట గమనించండి. ఆయనే మొదట మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ప్రేమించాడు. ఈ కుమారుణ్ణి, ఈ చిన్న కుమారుణ్ణి తండ్రి మొదట ప్రేమించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఎలాగున ప్రేమిస్తూ వచ్చాడు మనకందరికీ కంఠస్థం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ఎంతో ప్రేమను అద్భుతమైన మాటలకు అందని వర్ణించ శక్యము కాని దైవ ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ కలిగినటువంటి తండ్రి బుద్ధి జ్ఞాహ్యమునకు మించినటువంటి ప్రేమ చేత ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు అది గ్రహించడము శక్యము కాదు, శోధింప శక్యము కాని క్రీస్తు ప్రేమ. కనుక ఈ క్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకుంటే ఈ ఉదయకాలమున నిస్సందేహంగా మనం కూడా చెప్పగలం, ప్రభా నేను తప్పిపోయిన కుమారుని వలె ఉండగా నువ్వు నిజంగా నా జీవితంలో పరలోకపు తండ్రిగా ఉంటివి. నీ ప్రేమను నా మీద కుమ్మరించావు. నువ్వు ప్రేమ కలిగినటువంటి తండ్రివని హృదయపూర్వకంగా ఎలుగెత్తి ప్రభును మనం ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నిజమే కదా, ప్రభు తన ప్రేమను మన ఎల్లా అద్భుతంగా కుమ్మరిస్తూ వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చదువుకుంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా దూరస్తులమై ఉండగానే, మనం ఇంకా శత్రులమై ఉండగానే క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మనం దూరంగా ఉన్నాం, దగ్గరలే. మనం తండ్రి ఇంటిని విడిచి దూరంగా పరుగులు తీస్తూ ఉంటున్నాం. అయితే దూరముగా ఉండంగానే తండ్రి దిగి వచ్చి పరిగెత్తుకొని ముద్దాడి ఇంట చేర్చుకుంటూ వచ్చాడు. అలాగనే పరలోకపు తండ్రి సైతం మనని కూడా ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే తన అద్భుతమైన సిలువ ప్రేమను మన ఏళ్ళ కుమ్మరించి ప్రేమ కలిగినటువంటి తండ్రిగా మన జీవితాల్లో ఉంటున్నాడు. కనుక ఉదయకాలమున ఇటు ఈ ప్రేమ కలిగినటువంటి తండ్రికి మనము హృదయపూర్వకంగా స్తుతి ఆరాధనను అర్పించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రెండోదిగా ఈ తండ్రి ఎలాంటి వాడంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఎందుకు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడంటే ఈ 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏం రాస్తుందంటే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఏమైనా తండ్రికి ఈ చిన్న కుమారుడు లేఖ రాశాడా, టెలిగ్రామ్ పంపించాడా, ఇదిగో నేను వస్తున్నానని? ఏం లేదండి బాబు. బహుశా అనుకుంటాను ప్రతిరోజు తప్పక ఈ చిన్న కుమారుడు తిరిగి వస్తాడనేటువంటి ఆశ కలిగినటువంటి వాడై దీర్ఘశాంతముతో తండ్రి కాచుకొని చూస్తున్నాడు. వస్తాడు నా కుమారుడు, ఏదో ఒక రోజు తప్పక వస్తాడని. ఎంత దీర్ఘశాంతమో. కనుక మొట్టమొదటిగా ఈ తండ్రి ప్రేమ కలిగినటువంటి తండ్రి. రెండోదిగా ఈ తండ్రి దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి. ఎంత శాంతమూర్తియో. ఆస్తినంతటిని దుర్వ్యాపారం వల్ల నష్టపరుచుకొని చూడని అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని సైతం దీర్ఘశాంతముతో కనిపెట్టి హక్కున చేర్చుకునేటువంటి తండ్రి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 అందరం కలిసి చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ మాట గమనించండి. మీ ఎడల ఎలాంటి వాడు? దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. కనుక మన తండ్రి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. మనం నశించిపోవాలని ఆయన ఇష్టం కాదు. ఆయన నశించిపోకూడదనే మన ఎడల తన ప్రేమను కనుపరిచి మారు మనసు పొందాలని కోరుతూ మన ఎడల దీర్ఘశాంతమును కనుపరుస్తున్నటువంటి వాడు. ఒకసారి ఆగి ఆలోచిస్తే కనుక ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎంత అపరిమితమైనటువంటిదో మనం అర్థం చేసుకొనవచ్చు. కనుక మన తండ్రి మొదటిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన ఎవరు చెప్పండి? ప్రేమ కలిగినటువంటి తండ్రి. గట్టిగా చెప్పండి, ప్రేమ గల తండ్రి. రెండోది ఈయన ఎవరంటే దీర్ఘశాంతం గల తండ్రి. ఎవరు చెప్పండి? దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు.
అందుకే దీర్ఘశాంతంతో మరలా మనం తిరిగి తన దగ్గరికి వస్తామనేటువంటి ఆశ కలిగినటువంటి వాడై మాటి మాటికి తిరిగి చూస్తూ వచ్చాడు. కనుక మనం నశించిపోవటం ఆయన ఇష్టము కాదు. కనుకనే తన దీర్ఘశాంతమును ప్రభు మన ఎడల కనుపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత మూడోదిగా మనం చూస్తే ఈయన ఎవరంటే క్షమించేటువంటి తండ్రి. ఎవరు చెప్పండి? క్షమించేటువంటి తండ్రి. మొట్టమొదటిగా ప్రేమించే తండ్రి, రెండోది దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి, మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన క్షమించేటువంటి తండ్రి. ఒకసారి ఆగి ఆలోచించండి. మన ఇంట్లో ఒకవేళ కుమార్తెలు ఉన్నారనుకోండి, అందులో ఒకరు మాటినకుండా పక్కకు పోయినారనుకోండి, ఒకే కప్పు కింద ఉంటారు కానీ మాట్లాడతారా? ఏమండి చెప్పరేమండి? మాట్లాడతారా? అస్సలు మాట్లాడరు. ఎందుకంటే చెప్పండి, వాడు నా మాట వినలేదు, నాకు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వలేదని ఎంత జిద్దుకు పోయి కూర్చుంటారో తల్లిదండ్రులు. అయితే ఈ పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే క్షమించేటువంటి తండ్రినా. క్షమించేశాడు. ఎప్పుడు? నన్ను క్షమించమని అడిగినప్పుడా? కాదండి బాబు, క్షమించమని అడగక మునిపే ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే క్షమించి వేస్తూ వచ్చాడు. అలాగనే మనల్ని సైతం ప్రభు మన పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని క్షమించి వేస్తూ వచ్చాడు. అంతెందుకు, ఇంట్లో అప్పుడప్పుడు గొడవ అయితే 10 ఏళ్ళ కింద తిట్టుకున్నది కూడా మళ్ళీ గుర్తొస్తుంది. ఎప్పుడు? మళ్ళీ గొడవ అయినప్పుడు. కారణం ఏంటంటారు? మనం క్షమించామని చెప్తాము, క్షమాపణ కోరింటాము, కానీ మర్చిపోం దాన్ని. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఏం చేస్తాడంట? మనకందరు తెలుసు కదా, 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం. ఆయన క్షమించి మన పాపమును ఏం చేస్తాడంట? పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరం మన పాపములు ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరము దేవుడు మన పాపమును వేరుపరిచేటువంటి వాడు, అంత దూరము దాన్ని తోసివేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మీకా రాసిన మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, సముద్రపు అగాధంలో మన పాపం ఏం చేశాడంట? పడవేశాడంట. చదవండి, మీకా 7:19 అండి. మన దోషములు అణిచివేయును. గమనించండి, పాపములన్నిటినీ, అన్నిటినీ ఏం చేస్తా ఉన్నాడు? సముద్రపు అగాధములో పడవేశాడు. సముద్రపు అగాధములో పడేసింది మళ్ళీ బయటికి వస్తుందా? దొరుకుతుందా? దొరకదండి బాబు. మనల్ని దేవుడు ఎంత అపరిమితంగా ప్రేమించి క్షమించాడంటే మన పాపము క్షమింపబడేటువంటిది కాదు. అయినప్పటికీ ప్రభు తన ప్రేమను మన ఎట్లా కనుపరిచి ఆయన క్షమాపణనిచ్చేటువంటి వాడు కనుక, క్షేమమునిచ్చేటువంటి వాడు కనుక మన పాపమును సముద్రపు అగాధములో పడవేశాడు. అంత మాత్రమే కాదు, మనకందరికి తెలుసు. మిమ్మల్ని ఆలోచింపజేయటానికి నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈరోజు ఉదయం అద్దం చూసుకొని వచ్చారు కదా, అంతా అద్దంలో ముఖం చూసుకుంటాం, కానీ ఎప్పుడైనా పొరపాటున వీపు చూసుకుంటామా? చూడం కదండి. ఎందుకంటే వీపు చూడాలనుకుంటే కనుక ఎక్కడికి పోవాలంటే అద్దం దగ్గరికే పోవాలా. వీపు స్వతహాగా కనపడదు. అయితే ప్రభు అందుకే ఏమంటున్నాడంటే, నేను నీ పాపమును క్షమించి ఎక్కడేసుకున్నాను? నా వీపు వెనక తట్టేసుకున్నా. అంటే ఇంకేం కనపడదు. కనపడితే కనుక ఏం కనపడుతుంది అంటే ప్రభు మాత్రమే కనపడతాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన పాపం ఎంత భయంకరమో, ఆ భయంకరమైన పాపమును కనబడకుండా ప్రభు మాత్రమే కనబడినట్లుగా ప్రభు పాపమును క్షమించి ఆయన వీపు వెనక వేసుకున్నాడు. ఇంకేం కనబడదు ఈ పాపం. ఒక్కసారి తప్పిపోయిన కుమారుని విషయంలో ఆలోచించండి. ఎంత నష్టం కలిగించాడు. ఆయన తండ్రి ఏం చేశాడు? ఉన్నపాటున క్షమించి వేస్తూ వచ్చాడు. ఉన్నపాటున క్షమించాడు. మనం కూడా మబ్బు తొలగునట్లుగా దేవుడు మన పాపమును తొలగించి వేస్తూ వచ్చాడు. మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి దైవ ప్రేమయో ఇది. మనము మన పాపము చేత, అపరాధం చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సైతం ఈ దేవుడు క్షమించేటువంటి తండ్రి, క్షమాపణనిచ్చినటువంటి తండ్రి. అందుకే మన విస్తారములైనటువంటి పాపములన్నింటినీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. లూకా 7:37. ఆ 47వ వచనం. ఈ పాపాత్రులైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక
ఆమె యొక్క విస్తార పాపములు ఏమైనాయి? క్షమించబడ్డాయండి. విస్తారమైనటువంటి పాపములన్నింటినీ క్షమించాడు ప్రభు. విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైనటువంటి పాపములన్నీ క్షమించబడ్డాయి. మనము కూడా మన పాపములో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన విస్తారమైన పాపములన్నింటినీ ప్రభు ఏం చేశాడంటే క్షమించి వేస్తూ వచ్చాడు, క్షమించి వేశాడు. కనుక మొట్టమొదట ఈయన ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఎవరు చెప్పండి? ప్రేమ కలిగిన తండ్రి. రెండోది దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి. మూడోది క్షమాపణను ఇచ్చు తండ్రి, క్షమించేటువంటి తండ్రి. నాలుగోది ఈయన ఎవరంటే జాలి కలిగినటువంటి తండ్రి, జాలి కలిగినటువంటి తండ్రి. ఎందుకంటే ఈ వ్యక్తి తిరిగి వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఏమైనా వస్త్రాలు ఉన్నాయంటే వస్త్రాలు లేవు. ఎందుకు? లోనికి రాగానే మొట్టమొదట తండ్రి ఏం ఆజ్ఞాపించాడు చెప్పండి? ఏమిమ్మన్నాడు? వస్త్రము తెచ్చిమ్మన్నాడు. వస్త్రం అంటే ఆయన వెళ్ళినప్పుడు ఉండేటువంటి వస్త్రాలు సైతం ఆయన దగ్గర లేవు. మలిన వస్త్రములతో నింపబడ్డాడు. మలిన వస్త్రములు వేసుకొని వచ్చి ఉంటాడు. చినిగిపోయినటువంటి వస్త్రములు ఉండి ఉంటాయి. అయితే ఇలాంటి స్థితి అంతటిని చూచి జాలిపడ్డాడు. అందుకే మనము ఎరుగుదుము. మంచి సమరయుడి కథలో కనుక మనం చూస్తే అక్కడ కూడా ఆ మంచి సమరయుడు దారి పక్క నుండి వెళుతూ ఉంటుండగా ఆ వ్యక్తిని చూసి ఏం చేశాడు? కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 34 అందరం కలిసి చదువుదామండి. లూకాసు వార్త 10:34 అందరం కలిసి చదువుదాం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. గమనించండి మాట. అతని చూచి అతని మీద ఏమైందా? జాలిపడ్డాడు. అలాగునే మన పాపపు స్థితి ఆ చిన్న కుమారుని వల్ల మనం ఉండగా ఈ తండ్రి జాలి కలిగినటువంటి తండ్రి గనక మన మీద ఏమయ్యాడు? జాలిపడ్డాడు. మన స్థితిని చూచి మన దగ్గరికి వచ్చాడు, మన గాయమును కడుతూ వచ్చాడు. ద్రాక్ష రసమును నూనె పోసి కలిగిన గాయమును కట్టి మన ఎడల తన జాలిని కనుపరుస్తూ వచ్చాడు. 103వ కీర్తన 13వ వచనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 103:13 కలిసి చదువుకుందాం. కీర్తన 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కనుక జాలిపడుతూ వచ్చాడు. మన స్థితిని చూచి జాలిపడినటువంటి దేవుడు మలిన వస్త్రము చేత నింపబడినప్పుడు, చెడిన హృదయముతో ఉన్నప్పుడు మన మీద జాలిపడుతూ వచ్చాడు. జాలి కలిగినటువంటి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడినటువంటి దేవుడు. మన ఎడల కూడా దేవుడు జాలిని చూపిస్తూ వచ్చాడు. తన అద్భుతమైన ప్రేమను మన ఎడల కనుపరుస్తూ వచ్చాడు. తర్వాత ఐదోదిగా ఈ తండ్రి ఎవరంటే కృపగల తండ్రి, కృపగలిగినటువంటి తండ్రి. ఏంటి కృప అంటే? చెడిపోయినటువంటి వాడిని, పాడైపోయినటువంటి వాడిని దేవుడు చూపించేటువంటి దయ ఏదైతే ఉన్నదో అదే కృప. పడిపోయాం, చెడిపోయాం, మనలో ఏ మంచితనం లేదు, మనమంతా నష్టం చేసుకున్నాం మన పాపమును బట్టి. అయితే ఇలాంటి స్థితిలో సైతం ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే తన కృపను చూపిస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అండి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా, ఈ మాట గమనించండి, ఎట్లా రక్షణ పొందాం? కృపచేతనే రక్షింపబడ్డాం. మనం కృపచేతనే రక్షింపబడ్డాం. ఆ కృపకు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే పాత్రులుగా చేస్తూ వచ్చాడు. కృపకు పాత్రులుగా చేస్తూ వచ్చాడు. చెడిపోయిన పాపములో సమస్తమును నష్టపరుచుకున్నటువంటి మనకు తన కృపను ప్రసాదిస్తూ వచ్చాడు ఈ పరలోకపు తండ్రి, ఈ కృప కలిగినటువంటి తండ్రి. కనుక మొట్టమొదట ఏం చూస్తూ వచ్చాం? ఒకసారి నాకు చెప్పండి మీరంతా. ఎలాంటి తండ్రినా? ప్రేమ కలిగినటువంటి తండ్రి. రెండోది దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి. మూడోది క్షమించేటువంటి తండ్రి. నాలుగోది జాలి కలిగినటువంటి తండ్రి. ఐదోది ఈయన ఎవరంటే కృప కలిగినటువంటి తండ్రి. కృపను చూపించినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి తండ్రి. ఆ కృపలో మనకి ఏమి ఇచ్చాడంటే ఉచితముగా రక్షణను, ఈవిని మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం అండి. యోహాను సువార్త 1:16 అందరం కలిసి చదువుకుందామా?
దయచేసి మీ భాగం తెరవండి, నాతో కూడా బిగ్గరగా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను 1:16 అందరం కలిసి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఏంటంట? ఏం పొందాం చెప్పండి? కృప ఒకటి కాదండి బాబు, ఆడేం రాసింది చూడండి. కృప వెంబడి కృప అంటే ఒకసారి అయిపోయిందా మళ్ళీ వచ్చింది, మళ్ళీ అయిపోయిందా మళ్ళీ వచ్చింది. అది ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంది ప్రభు దగ్గర నుండి మనకు అందుబాటులో ఉండేటువంటి తన కృప. దేనికి మనం అపాత్రులమో దానికి మనల్ని పాత్రులుగా చేస్తూ వచ్చాడు. పాత్రులమైనటువంటి మనం దేనికంటే కేవలం శిక్షకు మాత్రమే, ఆ శిక్షా విధికి మాత్రమే పాత్రలమై ఉండగా దాని నుండి ప్రభు మనల్ని తప్పించి మనకి ఏమి ఇచ్చాడంటే తన సింహాసనమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ ఏం రాస్తుందంటే కృప వెంబడి కృప పొందామంట. మన సీఎన్ గీతాల్లో కూడా పాట ఉంటుంది కదా, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. జనక నీ వెన్నుకొనిన నీ ప్రజల క్షేమము చూచి మనం ఒకసారి ఆలోచిస్తే ప్రభు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి తన కృపా మహదైశ్వర్యం అది మన గ్రాహ్యమునకు మించినది. అందుకే కీర్తనకారుడు అంటాడు 144వ కీర్తన 144 2 అండి. కీర్తన 144:2. ఆయన నాకు కృపానిధి, నా కోట. ఎవరైనా కృపానిధి అండి, నిధి. ఎంత తోడుకుంటే అందులో నుండి అంత ఎక్కువగా కృపను మనము పొందుకొనవచ్చు. అట్టి కృపానిధి అయినటువంటి దేవుడైనా ఎంత అద్భుతమైనటువంటి కృపానిధియో. ఈ కృపలో నుండి మనం ఏం పొందుకుంటున్నామంటే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. మనము తన కృపను మనము పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే ఈ తండ్రి ఎవరంటే కృప కలిగినటువంటి తండ్రి. ఇప్పటికి మనం 5 మాటలు చూస్తూ వచ్చాం. మొదటి చెప్తారా నాకు ఒకసారి మళ్ళీ? ఎవరండి చెప్పండి గట్టిగా? ప్రేమ కలిగినటువంటి తండ్రి. రెండోది దీర్ఘ శాంతము కలిగినటువంటి తండ్రి. మూడోది క్షమించేటువంటి తండ్రి. నాలుగోది జాలి కలిగిన తండ్రి. ఐదోది ఈయన కృప కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి తండ్రి. ఆరోది లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందాం. లూకా 15:22 కలిసి చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కనుక ఇక్కడ 3 ప్రాముఖ్యమైన తలంపులు మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటది? ప్రశస్తమైన వస్త్రము, చేతికి ఉంగరము, పాదములకు చెప్పులు. పాదములకు చెప్పులు. 23వ వచనంలో మనం చూస్తే 4వ మాట కనపడతా ఉంది. అదేంటంటే గొప్ప విందు. గొప్ప విందు అంటే ఇక్కడ ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఎంత కనికరం ఉంటే ఇంత ఖర్చు చేసి ఉండాలా? ఆస్తిలో భాగం తీసుకొని పోయినాడు, ఏమైనా తిరిగి దాన్ని రెట్టింపు చేసుకొని వచ్చాడంటే కాదు. పోనీ ఉన్నదన్నా మరలా వెనక్కి తెచ్చాడంటే కాదు. మొత్తం అంతా కూడబెట్టిందంతా మన భాషలో అర్థమయ్యే భాషలు చెప్పాలంటే సర్వనాశనం చేసుకొని వచ్చాడు అంతే. ఇంకా కానీ ఇలాంటి ఈ తండ్రి దగ్గరికి, ఇలాంటి ఈ కుమారుడు ఈ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఈ తండ్రి ఎవరంటే కనికరం కలిగినటువంటి తండ్రిన. కనికరం చూపించాడు. కనికరం చూపించి ఏమిచ్చాడు? వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, జోళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత గొప్ప విందు చేస్తూ వచ్చాడు. ఈ వస్త్రం ఏంటి? మరి పరలోకపు తండ్రి మనకిచ్చిన వస్త్రం ఏంటంటే యెషయా గ్రంథం 61లో మనం ఎరుగుదుము 10వ వచనం, రక్షణ అనేటువంటి వస్త్రమును దేవుడు మనకు ధరింపజేస్తూ వచ్చాడు. రక్షణ వస్త్రమును మనకు ధరింపజేస్తూ వచ్చినటువంటి దేవుడు, ఉచితముగా దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత రెండోది ఉంగరం. ఏంటి ఉంగరం అంటే ఉంగరం ఎప్పుడు కూడా ఆనుకొని ఉంటుంది. అలాగన దేవుడు మనకు కూడా తన ఆత్మను సంచకరును ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి ఆనుకొని ఉండినట్లుగా, మనం ఆధారపడినట్లుగా దేవుడు అందుబాటులో ఉంచుతూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గమనించండి ఈ మాట. సంచకరువుగా ఏమయ్యాట?
ఉన్నాడు. అదే మాటలో చివర్లో మనం చూస్తాము, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏమైనా మనము ముద్రింపబడ్డాం. కనుక ఈ ఆత్మను సంచకరును దేవుడు మన కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనకు సంచకరుగా ఉండునట్లుగా అనునిత్యము మనము ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా నడిపింపబడినట్లుగా దేవుడు మనకు ఆత్మను సంచకరును అనుగ్రహిస్తూ వచ్చాడు. రక్షణ వస్త్రము ఆత్మ అనేటువంటి సంచకరువు. ఆ తర్వాత జోడు, ఈ జోడు ఏదో కాదు కానీ సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ మాట చదువుకుంటాం. ఎఫెసీ 6:15 చదవండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు. కనుక జోడును దేవుడు మన కొరకే అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ ఆత్మీయమైనటువంటి సంగతుల్ని, ఆత్మీయమైనటువంటి విశేషమైనటువంటి సంగతులన్నింటినీ దేవుడు మన కొరకే అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సంగతిని మనం గుర్తిరిగినటువంటి వారమే హృదయపూర్వకంగా ప్రభును మనం ఆరాధన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా 23వ వచనంలో మనం చూస్తూ వచ్చాం, క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపడదాము. కనుక గొప్ప విందు చేస్తూ వచ్చాడు. ఆహార పదార్థాలన్నింటినీ సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏంటి ఆహార పదార్థాలన్నీ అంటే కనుక ఈ ఆహార పదార్థాలు మరి ఇంకేవో కాదు కానీ ఆత్మీయమైనటువంటి సుభోజనమును దేవుడు మన కొరకే అందుబాటులో ఉంచుతూ వచ్చాడు. 1 పేతురు 2:2 మనకందరికీ తెలుసు. ఏంటా నిర్మలమైనటువంటి పాలనేటువంటి దేవుని వాక్యమును దేవుడు మన కొరకే అందుబాటులో ఉంచుతూ వచ్చాడు. ఆత్మీయమైనటువంటి పోషకాహారమును దేవుడు మన కొరకే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతూ వచ్చాడు. కనుక ఈ తండ్రి ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఈ తండ్రి దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి, ఈ తండ్రి క్షమించే తండ్రి, ఈ తండ్రి ఎవరు? జాలి కలిగినటువంటి తండ్రి, ఈ తండ్రి కృప కలిగినటువంటి తండ్రి, ఈ తండ్రి కనికరము చూపించినటువంటి తండ్రి. తన కనికర మహదైశ్వర్యములో సమస్త ఈవులను మన కొరకే అనుగ్రహించినటువంటి దేవుడు. ఇప్పుడు రండి చివరికి ఒక మాట చదువుకుందాం. 24వ వచనం అందరం కలిసి చదువుదాం. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. ఏమయ్యారంట అందరూ? సంతోషము కలిగినటువంటి తండ్రి. ఇంకా చెప్పాలంటే సంతోషమునిచ్చేటువంటి తండ్రి ఈయన. సర్వ సంతోషములు మనకు అనుగ్రహించేటువంటి తండ్రి. ఏంటి సర్వ సంతోషములంటే? ఆ రాజ్యములో మనకు నిత్య సంతోషములు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు, ఇలాంటి నిత్య సంతోషములను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటాం, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం, ఇది చెప్పశక్యము కాని సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అవిశ్వాసికి లేనటువంటి గొప్ప సంతోష భాగ్యము విశ్వాసిగా మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఆ పరలోకంలో నిత్యరాజ్యంలో సదాకాలము నిత్య సంతోషానందములతో మనం ఎల్లకాలము ప్రభుతో కూడా ఉంటామనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ. ఇది కాదా మన సంతోషం? ఇది కాదా మనము ప్రభువును బట్టి ఆనందించగలిగినటువంటి సంతృప్తితో కూడినటువంటి స్థితి? అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తా నేను, వినండి, మరలా చెప్తున్నా. ఏంటది? మరలా ఆనందిస్తూ ఉండండి. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నువ్వు మేలుల చేసన్ నూతన జీవము, నన్ను పిలచి ఎన్నో మేలుల చేసన్ నూతన జీవమొసగన్. ఒకసారి ఆగి ఆలోచిస్తే సమస్తము నష్టపరుచుకున్నటువంటి పాపి ఎడల ప్రభు కనపరిచిన అద్భుతమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ సంతోషమును మనం గుర్తెరిగితే నిజముగా మనం చెప్పగలం, నా సంతోషం సముద్రపు అలల కంటే పైకి ఎగిపోయింది, ఎగిరిపోతూ ఉంది, ఎగిసి పడుతూ ఉంది. నిజమే కదా? ప్రభు మన ఎడల చూపిన తన ప్రేమ ఎంత అద్భుతమో, మనకు తను ఉచితముగా అనుగ్రహించినటువంటి తన క్షమాపణ, తన కృప, తన కనికరం, మన ఎడల తను కనుపరిచినటువంటి తన జాలి, నా స్థితి చూచి నన్ను ప్రేమించినటువంటి తన దైవ కృప, దైవ ప్రేమ, అది మాటలకు అందనటువంటిది. కనుక ఇదే కాల సమయమున
ఈ పరలోకపు తండ్రిని హృదయపూర్వకంగా మనము ఆరాధించి మనం గణపరిచినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. మరలా చివరికి మాట చదువుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. కనుక మనం ఇంకా దూరముగా ఉండగానే ప్రభు తన అద్భుతమైనటువంటి ప్రేమను మన ఎడల కనుపరిచి ఆ పరలోకపు తండ్రి మనకు ఏ విధముగా తన కృపను కనుపరుస్తూ వచ్చాడో మనము ధ్యానిస్తూ వచ్చాం. క్రీస్తుని ప్రేమను ధ్యానింపగా విరిగిన హృదయముతో నేను కృతజ్ఞతను అర్పిస్తానని మనం ఇందాక పాడుకున్నట్లుగా